Welcome for the Sunday service. It's a joy coming every Sunday on the Lord's Day and worshiping the Lord. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు నామములో ఈ ప్రభు దినంలో జరిగే ఆరాధనకు స్వాగతం సుస్వాగతం. ప్రియులారా, ఆయనను ఆరాధించడము, ఆయనను స్తుతించడము ఒక పెద్ద భాగ్యముగా మనం ఎంచుకున్నాం. ప్రియులారా, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. పోయిన గత 2 వారాల నుండి జీవం, మనం బ్రతకడం ఎంత ఇంపార్టెంటో అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. We have learned past 2 weeks how important is our life. Opposite word for life is death. How miserable is death is. So we don't want to talk about death. We want to talk about life. మనం ప్రియుల మరణం గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. మనం ఆ జీవం గురించి మాట్లాడాలి. As a Christian, as a child of God, as a believer, always we should have that emphasis of life, life, life. We want to live, live, live forever for glory of God. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా ప్రియులరా, మనము జీవం గురించి మాట్లాడాలి, కానీ మరణం గురించి కాదు. జీవము, నిత్య జీవము, ప్రాణము, బ్రతికుండడము, యుగ యుగముల వరకు ఆయనతో మనం జీవించడము, దాని గురించి మనం మాట్లాడాలా. మనందరికీ ప్రియులరా, యుగ యుగముల వరకు దేవునితో ఉండడము మనకందరికీ ఆశ. ఎవరే కానీ చనిపోవడానికి ఇష్టపడరు ప్రియులరా. Nobody preferred to die. Nobody wanted to die. Nobody wanted to leave this world. Nobody wanted to go to hell. Nobody wanted to be separated by God. ఎవరే కానీ దేవునికి దూరంగా ఉండడం ఇష్టపడరు ప్రియులరా. ఎవరే కానీ నరకానికి వెళ్ళడానికి ఇష్టపడరు ప్రియులరా. ఎవరే కానీ మరణించడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ యొక్క జీవాన్ని మనం ఎప్పుడు కోరుకుంటుండాలి, మనం బ్రతకాలని ఎప్పుడు ఆశించాలి. ఈ ప్రాణం అనేది చాలా విలువైంది ప్రియులరా. ఈ ప్రాణం అనేది చాలా ముఖ్యమైనది. ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్ and it is very very important. We need to thank God for this very life, this very breath God has given to us. ఈ యొక్క జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు, ఈ శరీరంలో దేవుడి యొక్క ఊపిరి ఇచ్చినందుకు మనం దేవుడికి ఎప్పుడు వందనాలు చెల్లించాలి. మనమందరం ఆ జీవం గురించి మనం ఎదురు చూస్తుండాలా, ఆ జీవం గురించి మనం వెతుకుతూ ఉండాలి ప్రియులారా. We should always seek for that life and we should always expect, we should always anticipate about that life. So today our text is John 3:16. ఈ రోజు ప్రియులారా మనం చదవాల్సిన బైబిల్ వచనం ఏదంటే ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. John 3:16. ఒకళ్ళు ఇంగ్లీష్లో, ఒకళ్ళు తెలుగులో మనం చదువుకున్నట్లయితే we will meditate about it. Yes. Lovely. For God loved the world so much that He gave His one and only Son, so that everyone who believes in Him will not perish but have eternal life. But have eternal life. Okay, Telugu. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించి ఉండు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దట్ we may all have eternal life. మనందరము నిత్య జీవము పొందాలనేదే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము ప్రియులారా. It is God's will that all should not perish but all should have eternal life. That is exactly the purpose and the plan of God. That is the reason He has created you and me. ప్రియులారా, దేవుడు మనల్ని సృష్టించిన కారణము ఇదే అంటండి.
మనం అందరం యుగ యుగం వరకు మనం జీవించాలి, యుగ యుగంలో వరకు మనం ఆయన కొరకు బ్రతకాలి అనేది దేవుని యొక్క నిర్ణయం. God so much loved the world. God so loved the world. He gave His Son. Whoever believes in the Son, so Bible says they will not die, they will not perish, they will not go to hell. Their life will not be miserable. They will never, suffer curses. They will never suffer any of horrible thing, but they will have eternal life. As long they live here on earth, they will enjoy their life. After they die, they will enjoy their life even in heaven. ఎవరెవరైతే యేసు ప్రభువును వెంబడిస్తూ ఆయనను ప్రేమిస్తూ అంతవరకు ఆయన కొరకు జీవించాలని నిర్ణయించాము ప్రియులారా, వాళ్ళందరూ ఈ భూమి మీద బ్రతకడమే కాదు, రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు యుగ యుగముల వరకు మనం జీవిస్తూనే ఉంటాము. అక్కడ మరణం ఉండదంట, అక్కడ శాపం ఉండదంట, అక్కడ ఎలాంటి పాపం ఉండదంట, అక్కడ ఎలాంటి బలహీనతలు వ్యాధులు ఉండవంట, అక్కడ ఎలాంటి తెగుళ్ళు ఉండవంట. అక్కడ శాంతి, సమాధానము, జీవము, ప్రాణము, ఆరోగ్యము, నెమ్మది, ఉదాత్తమైన జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడంట ప్రియులారా. Once we go to heaven, Bible says there will be no more sin there, there will be no more curse there, there will be no more sickness, there will be no more fightings, there will be no more pandemics, there will be no more diseases. Always there will be a perfect health, there will be a perfect joy and happiness, there will be a perfect, everything perfect, because Mr. Perfect, our God is going to be there, and we are also going to be with the Lord forever and ever. God intended, God planned that you and me should also live with Him as He lived. ప్రియులారా, ఆయన జీవించినట్లు మనమందరం జీవించాలనేది దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క చిత్తమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తున్నది. కాబట్టి let us all look for that life, whether here on earth or even after going to heaven. Let us hope that we will enjoy that eternal life which God is giving. ఈ భూమి మీద మాత్రమే కాదు ప్రియులారా, రేపు మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ జీవితాన్ని మనం యుగ యుగంల వరకు దేవునితో మనం సమయం గడుపుతామనే ఆ ఆశతో మనం ముందుకెళ్దాం. John chapter 4 verse 9. Sorry, 1 John chapter 4 verse 9. Before Revelation, you will find 1 John chapter 4 verse 9 నుంచి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నాం. You see why Jesus came to this world. Yeah. In this the love of God was manifested towards us. Yeah, in this the love of God was manifested towards us. That God has sent His only begotten Son. That God has sent His only begotten Son Into the world. That we may live through Him. That we may live through Him. That we may live through Him. Okay, Telugu. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. ఆయన ద్వారా మనము జీవించున్నట్లు, that we may live through Him. Do you understand? Jesus came to give us life, to give us that life support, that we may live through Him. If you analyze this verse, it is very, very satisfactory. It is a very, very happy verse. It says that we may live through Him. మనం ఆయన ద్వారా జీవించినట్లు యేసుక్రీస్తును మన తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపాడంటండి. ఈ జీవము ఎంత ఇంపార్టెంట్, ఈ జీవము ఎంత ముఖ్యమైనది ప్రభువా, ఈ జీవము ఎంత విలువైనది ప్రియులారా, అది మనం చెప్పలేం ప్రియులారా. That's why such a valuable life God has given to us, and He wanted you and me to enjoy this valuable life and live for the glory of God, live for our family, live for our children, live for one another, live for poor people, live for the people, those who are in need. Ultimately live for the glory of God. దేవుని మహిమార్థం కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, మన పిల్లల కొరకు, మన భార్య కొరకు, మన భర్త కొరకు బ్రతికిన రోజులు వాళ్ళ కొరకు బ్రతకాలి. రేపు దేవుని రాజ్యంలో యుగ యుగం వరకు మనం ఆయనతో పాటు ఉండాలి ప్రియులరా. జీవము, ఈ ప్రాణము ఎంత విలువైంది, ఎంత గొప్పది ప్రియులరా. When God created Adam and Eve, He wanted them to live along with God.
దేవుడు ప్రియులరా ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు దేవుని యొక్క ప్లాన్ చిత్తం ఏంటంటే ఆదాము అవ్వలు కానీ దేవునితో పాటు యుగ యుగముల వరకు జీవించాలని దేవుని యొక్క నిర్ణయం. దట్ ఈస్ రీజన్ గాడ్ హెస్ కెప్ట్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ దేర్. If they would have ate that fruit of tree of life, they would have lived forever like God. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఆయనతో పాటు వాళ్ళు యుగ యుగం వరకు జీవించాలనే ఆ యొక్క తలంపుతో వాళ్ళని సృష్టించి వాళ్ళు ఉన్న ఆ తోటలో ఆ జీవ ఫలము ఆ జీవ వృక్షాన్ని దేవుడు అక్కడ పెట్టాడు. ఆ జీవ ఫలాన్ని తిన్నవాళ్ళు ఆ జీవ వృక్షాన్ని వాళ్ళు తినుంటే ఆ ఫలాన్ని తినుంటే వాళ్ళు దేవుని మాదిరి యుగ యుగముల వరకు జీవించేవారు. You see, God wants Adam and Eve to live forever and ever. ప్రియులారా ఆదాము అవ్వలు యుగ యుగముల వరకు దేవుని మాదిరి జీవించాలనేది దేవుని యొక్క నిర్ణయము, ఆయన యొక్క ప్లాన్. అందుకే ఆ చెట్టును అక్కడ పెట్టాడు, ఆ పండును అక్కడ పెట్టాడు. బట్ దిస్ పీపుల్ హ్యావ్ చోజన్ టు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రియులరా ఆదాము అవ్వలు ఏం చేశారంట, ఆ జీవ వృక్షము ఆ జీవ ఫలాన్ని తినడం కంటే ఈ మంచి చెడును జ్ఞానమిచ్చు ఆ ఫలాన్ని వాళ్ళు తిన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ it is a disobedient to God. Secondly, they have chosen knowledge, and along with knowledge death came to them. మొదటిది వాళ్ళు ఆ పండును తిన్నప్పుడు ప్రియులరా దేవునికి అవిధేయులయ్యారు, ఆ జ్ఞానం సంపాదించుకున్నారు, ఆ జ్ఞానం వాళ్ళకు మరణాన్ని సంపాదించుకొని పెట్టింది. So when you compare life and knowledge, so life is more valuable than knowledge. ప్రియులారా జీవానికి జ్ఞానానికి మనము పోల్చుకుంటే జీవము ఎంతో ఉన్నతమైనది. ఇట్ ఈస్ లైక్ హెవెన్ అండ్ ఎర్త్. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం. విజ్డమ్, నాలెడ్జ్, ఇట్స్ అ వరల్డ్లీ థింగ్, బట్ లైఫ్ ఈస్ ఇటర్నల్ థింగ్. జీవం అనేది పరలోక రాజ్యానికి సంబంధించింది, జ్ఞానం అనేది ఈ లోకానికి సంబంధించింది. Adam and Eve, instead of choosing the tree of life or the fruit of life, they have chosen the tree of knowledge of good and evil. God's plan, God's will, that they should live forever and ever. No more death, no more death. God doesn't want people to die, but they have chosen. But thank God, Jesus came and reversed it back. Hallelujah. ప్రియులారా దేవుడు వీళ్ళు జీవించాలి అని వాళ్ళకు మంచి ప్రాణాన్ని ఇచ్చి అరే బ్రతకండా అంటే వాళ్ళు మరణాన్ని కోరుకున్నారు ప్రియులారా. అయినా కానీ పర్వాలేదు, యేసుక్రీస్తు మనందరి కొరకు వచ్చి దాన్ని మళ్ళా రివర్స్ చేసి మనకు జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత సంతోషం ప్రియులారా. మనం పోగొట్టుకున్నది యేసు ప్రభు మళ్ళా సంపాదించి మనకు పెట్టాడు. వాట్ ఎవర్ వి లాస్ట్, Jesus came to gain it and give us back again. That is why there is one verse in the Bible, it says, Son of Man came to seek and save that which was lost. మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. What is that man lost? Man lost his life. Man lost eternal life. Man lost earthly life. Man gained death. మనిషి ఏం పోగొట్టుకున్నాడంటే ప్రియులరా, మనిషి ఆ యొక్క జీవాన్ని పోగొట్టుకున్నాడు, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని దయ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. మరణాన్ని ఎంచుకున్నాడు, శాపాన్ని ఎంచుకున్నాడు, జ్ఞానాన్ని ఎంచుకున్నాడు. చివరికి వాళ్ళను తోట నుంచి దేవుడు బయటపడేశాడంటండి. ఆ ఒక్క మాట విననందుకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చి దేవుడు వాళ్ళని తోట నుంచి బయట వేసి ప్రియులరా చివరికి వాళ్ళ జీవితాలు మరీ ఘోరంగా మారాయి. So life is such an important thing. That's what even in the book of Revelation,
the last book in the Bible, the last chapter of the Bible, there is one verse which says, we will live along with Jesus in heaven forever and ever. Book of Revelation, chapter 22, verse 4 and 5. Rohit. Book of Revelation, chapter 22, verse 4 and 5. What will be the final, ultimate blessings we are going to receive? Yes, Rohit. They will see his face, They will see his face, and his name will be on their foreheads. and his name will be on their foreheads. And night will no be more. There will be no more nights there. They will need no light or lamp or Ah. sun, Ah. for the Lord God will be their light, and they will regain forever and ever. They will reign forever and ever. Yes, tell you, Tini. Revelation chapter 22, verse 4 and 5. ఆయన దాసులు ఆయన దాసులు ఆయనను సేవించును. ఆయనను సేవించుదురు. ఆయన ముఖ దర్శనము చేయు అందరూ ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామమును వారి నొసళ్ళ మీద నుండును. ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును. రాత్రి ఎన్ననైనను ఉండదు. రాత్రిక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారి కక్కరలేదు. ఆ, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఆ. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. వారు యుగ యుగముల వరకు రాజ్యం చేయుదురు. దే విల్ రెయిన్ విత్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. వారు యుగ యుగముల వరకు దేవునితో పాటు రాజ్యం చేస్తారు, ఏలుతారంట ప్రియుల. అది దేవుడు మనకు చివరికి ప్రియులరా నిర్ణయించిన ఒక సత్యం. దిస్ ఇస్ ద అల్టిమేట్ ట్రూత్ దట్ గాడ్ హెస్ డిసైడెడ్ ఫర్ ఆల్ ఆఫ్ us in the future. Adam and Eve, they lost their lives in Garden of Eden, but here Jesus Christ is giving back to us in that heaven where we are going to spend our eternity with God. So therefore, we all live forever and ever. We are going to reign with God forever and ever. We will see His face forever and ever. His name will be on our forehead forever and ever. ఆయన నామము మన నొసల మీద యుగ యుగం వరకు ఉంటుందంట. ఆయన ముఖాన్ని మనము ఎల్లప్పుడూ చూస్తూ ఉంటామంట. ఆయన ముఖ దర్శనాన్ని మనం చేస్తూ ఉంటామంట ప్రియులరా. అంతేకాకుండా ఆయనతో పాటు మనము యుగ యుగముల వరకు ఆయనతో మనము రాజ్యము ఏళ్తామంట ప్రియుల. రాజ్యం పరిపాలిస్తామంట. దేవుని యొక్క నిర్ణయము, దేవుని చిత్తము మనం అందరం జీవించాలి. మీరు, నేను, ప్రతి ఒక్కరం జీవించాలి. చనిపోవడం దేవుని చిత్తం కాదు ప్రియులరా. చనిపోవడము, శపింపబడము, లేకపోతే పాపము చేసి దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళడము దేవుని చిత్తం కాదు. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ దట్ వీ మే కమిట్ సిన్, దట్ వీ మే disobey God, that we may be separated by God into eternal fire, into eternal hell. But it is God's will that we all should live for the glory of God. Amen. Please turn with me. There is one more verse in the book of John's Gospel, chapter 14, verse 19. John 14, verse 19. Yes, ma'am. Soon the world will no longer see me, Now, but you will see me. you will see me. Since I live, you also will live. Adi, since I live, you also will live. Since I live, Jesus is telling, you will live forever. Okay, Sunny. అయితే మీరు నన్ను చూతురు. మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. మీరును జీవింతురు. Since Jesus is living, Bible says, all those who believe in Him, they will also live. If Jesus would have been dead, all those who believe Him also would have been dead. Is Jesus dead? No. He is alive. He is living God. You all will live because I am living. You will all enjoy eternal life because I am God of eternal. You are all going to spend in eternity because I have created that eternity.
ఆ నిత్య జీవంలో మీరు ఉంటారు. ఎందుకంటే ఆ నిత్య జీవాన్ని సృష్టించింది నేనే. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారు. ప్రియులరా, అందరం విందాం. మనం చనిపోవడం దేవుని చిత్తం కాదు. మనం బ్రతికుండడం దేవుని చిత్తము. మనం అనారోగ్యం ఉండడం దేవుని చిత్తం కాదు. మనం ఆరోగ్యం ఉండడమే దేవుని చిత్తము. మనం కష్టపడడం దేవుని చిత్తం కాదు. మనం సుఖంగా ఉండడమే దేవుని చిత్తము. జీవము, ప్రాణము, నిత్య జీవము ఎంత విలువైన మాటలు పిల్లలు. లైఫ్, ఇటర్నల్ లైఫ్. వాట్ వాల్యుబుల్ వర్డ్స్ దీస్ ఆర్ ఆల్. We thank God in heaven Jesus is going to come and wipe our tears. పరలోకంలో యేసుక్రీస్తు వచ్చి, దేవుడు వచ్చి మన కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచి వేస్తాడంట పిల్లలు. ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, శాపం ఉండదు. వీళ్ళరా ఎప్పుడు సుఖము, సంతోషము, ఆనందము. అది దేవుని యొక్క చిత్తం. We will not die, but we will live forever and ever and ever and ever. Jesus will come and wipe our tears from our eyes. There will be no more curse. There will be no more diseases. There will be no more pain. There will be no more curse. Always we will have joy, happiness and peace. One more verse we will read. John 6:63. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, see what Jesus said here. Yeah, see. It is the Spirit who gives the life. It is the Spirit who gives the life. The flesh profits nothing. The flesh profits nothing. The words that speak to you are spirit, The words I speak to you is a spirit and they are life. and they are life. ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మ జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు ఆత్మయు జీవమునై ఉన్నవి కాదు. జీవమునై ఉన్నవి. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ మరియు జీవము. The words I spoke to you, they are life, sorry, they are spirit as well as they are life. దేవుడి వాక్యము చదివితే మనకు ఒక జీవం వస్తుందంట ప్రియులారా. హల్లెలూయా. Every time we read the word, every time we listen the word, we are gaining the life. We are depositing that life. మనం ప్రతిసారి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ జీవితాన్ని మనం సంపాదించుకుంటున్నామంట. The words which I am speaking to you, they are love, spirit and they are life. నేను మాట్లాడే మాటలు, నేను చెప్పిన మాటలు అవి ఆత్మ మరియు జీవమునై ఉన్నవి. అందుకే దేవుని వాక్యం వినాలి, అందుకే దేవుని వాక్యం చదవాలి, అందుకే దేవుని వాక్యానికి లోబడాలి. The words which Jesus spoke, they are spirit and they are life. There is a reason we are supposed to read the Bible. We are supposed to listen the word of God. We are supposed to obey the word of God. We are supposed to proclaim the word of God. You know, we should become dedicated to the word of God because it has life. మనం దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు జీవించినప్పుడు ఆ యొక్క వాక్యము మనం జీవాన్ని ఇస్తున్నట్టు. For last and final verse we will read John 6:40. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనము. Ronit, can you read 6:40? John's Gospel chapter 6 verse 40. Okay, Ronit? John 6:40. Okay, Rohit, can you read? For this is the will of, for this is the will, Ah. for this is the will of my Father, that everyone who looks on the Son and believes in Him should have eternal life, They should have eternal life and I will raise him up on the last day. on the last day. Okay, Sunny?
ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలోను ఆయన నాకు అనుగ్రహించిన అంతటిలోను నేనేమి పోగొట్టకొనక నేను ఏవి పోగొట్టుకొనక అంత్యదినమున ఆ, దాన్ని లేపుటయే నన్ను పంపిన వాడిని చిత్తమైనది. కుమారుని చూచి ఆ, ఆయన యందు విశ్వసించు ప్రతివాడను ఆ. నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఆయన కుమారుని చూచి వారందరూ నిత్య జీవము పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము. ఇట్ ఈస్ మై ఫాదర్స్ విల్ దట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. Amen. So we will all look for that life. We will all trust in Jesus. We will all believe in Jesus. Once we believe His words, once we receive His words, once we believe His, Jesus as a personal Savior, so we will receive a life. We will not die. మనం ఒక్కసారి యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ప్రియులరా మనం అందరము నిత్య జీవాన్ని పొందుకుంటామంట. ప్రియులరా మనం యుగ యుగముల వరకు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనం ఉంటామంటాం. ఆ జీవాన్ని మనం అందరం కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, దయగల ప్రభువా, స్తోత్రాలు. మాకు జీవం ఇవ్వడానికే మీరు వచ్చారు నాయన. థ్యాంక్ యూ ఫాదర్. వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లార్డ్ సెండింగ్ యువర్ సన్ జీసస్ who came to give us life, oh Father. Yes, Lord, you have planned to give life to Adam and Eve, but they disobeyed. They chosen, Lord, knowledge instead of life, oh Lord. ఆదామవులకు జీవం ఇవ్వడానికే మీరు వాళ్ళని సృష్టించారు. కానీ తండ్రి, వాళ్ళు మీ మాట వినక జ్ఞానాన్ని ఎంచుకొని నాయన చివరికి నాయన మరణాన్ని వాళ్ళు నాయన కోరి తెచ్చుకున్నారు. అయినా కానీ యేసు ప్రభు మా కొరకు వచ్చి శిలువలో చనిపోయి వాళ్ళు ఆదామవ్వలు చేసిన పాపములు, మేము చేసిన పాపములు ఆయన తొలగించి మరలా మాకు నిత్య జీవాన్ని ఇచ్చారు. మేము యుగ యుగముల వరకు మీతో పాటు పరలోకంలో ఉండబోతున్నందుకే స్తోత్రాలు. మా అందరికీ ఇక్కడ కూర్చున్న మేమందరం రేపు మేము నిత్య జీవంలో ఉండాలి. మేము భూమి మీద బతుకున్నంగా మేము నీ యొక్క జీవితాన్ని అనుభవించాలి. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత మేము ఆ జీవితాన్ని అనుభవించాలి. Lord, as long we are here on earth, Father, we want to enjoy that life, Lord. And once we close our eyes and come back to your place, Lord, where is our permanent place, that we may live forever and ever, Father. We thank you so much, Father. It's your will that, Lord, it's your will that all should live for the glory of God. Yes, Father, even we desire, even we want to live a good life, Father, a life, Lord, which is healthy, which is perfect, Lord. At the same time, we want to have that eternal life in heaven. మేము ఈ భూమి మీద ఉండంగా ఒక మంచి జీవాన్ని పొందడమే కాకుండా రేపు మేము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ నిత్య జీవాన్ని పొందుకున్నట్టుకు నాకు మాత్రం సాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభురాత్రి బలలో పాలు పొందుకుందాం. We will participate in the communion. Maybe in the future all these boys will also participate because they are going to take baptism. Baptism తీసుకోబోతున్నారు కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళు కానీ ప్రభురాత్రి బలలో పాలు పొందుకుంటారు. అండ్ ఈ యొక్క రొట్టెను మనం ప్రార్థన చేసి దీంట్లో పాలు పొందుకుందాం. తండ్రి అయిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. యేసయ్య మా కొరకు సిలువలో చనిపోయి మా కొరకు రక్తాన్ని చిందించి మా కొరకు పునరుత్థానుడై మా కొరకు పరలోకానికి వెళ్ళి నా కొరకు మా అందరి కొరకు ఆయన తిరిగి రాబోతున్నందుకే స్తోత్రాలు. నా కొరకు మా కొరకు ఆయన పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. నా కొరకు మా కొరకు ఆయన విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తున్నందుకు స్తోత్రాలు. Father, I believe Jesus came and died for us. He rose again from the dead, went to heaven, sitting at the right hand of the Father, praying for us, preparing a place for us, and is coming back again to take all of us to be with you forever and ever, Father. Lord, in His memory, Lord, we remember His death, Father, on the cross, which has become our salvation, Father. His death become a life for us, Lord. ఆయన మరణము మాకు జీవంగా మారింది కాబట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రొట్టెను నీ శరీరంగా భావిస్తున్నాం. We believe and we trust this bread is the body of Jesus Christ, and we remember
We believe that wine is the blood of Jesus Christ, Father. Help us to eat and live for your glory. మేము తిని త్రాగి నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, అంటే ఫ్యూచర్లో జరగబోతుంది కాబట్టి ఇప్పుడే ఈ శరీరంను నా యొక్క ఈ రొట్టెను నా శరీరంగా భావించండి. ఇట్స్ గోయింగ్ టు బి బ్రోకెన్ యాజ్ దిస్ బ్రెడ్ ఇస్ బ్రేక్. ఈ రొట్టెను ఎలా విరిచామో నా శరీరాన్ని కానీ వాళ్ళు అలాగే విరిచేస్తారు, కొడతారు. తిన్నప్పుడల్లా నా శరీరాన్ని తిన్నట్టుగా మీకు జ్ఞాపకం. లార్డ్, I thank you for your son's death on the cross which has delivered me, Father. Help me to eat and live for your glory. ఇది నీ కొరకు జీవించే కృపని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా కొత్త నిబంధన రక్తం, దీనిని త్రాగున్నప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటాను వారిని అనుగ్రహించి. After the supper, he took the cup, he gave thanks to God. He said, "This is the blood of a new covenant. As often you drink, you do in remembrance of me." I thank you, oh Father, you bless it and help us that we may drink and for your glory, Lord. In Jesus' precious name we pray. Amen. Amen. Thank you, Jesus, for shedding your blood on the cross for my sin. నా కొరకు శిలువలో నీ రక్తాన్ని చిందించినందుకు యేసయ్య, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ డెత్ ఆన్ ద క్రాస్. ఐ రిసీవ్ ఇట్ విత్ థ్యాంక్స్ టు యు. ఆమేన్. చివరి ప్రార్థన. మా దయగల తండ్రి, ప్రేమామయ, దయామయ, కృపామయ, వందనాలు. ఈ యొక్క దినమందు మీరు మాకు సాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ముఖ్యంగా ఈ యొక్క ప్రభు దినమందు మేమందరం వచ్చి కూడి నిన్ను ఆరాధించే భాగ్యం తీసుకో నాయన. ఎవరెవరైతే ఈ యొక్క ప్రభురాత్రి బలలో పాలు పొందలేకపోయారో వాళ్ళందరూ పాలు పొందుటకు వారికి మీరు సాధించారు. ఇక్కడ చేరిన బిడ్డలను బట్టి వందనాలు. ముఖ్యంగా మా సంఘస్థులందరినీ మేము జ్ఞాపకం చేసుకున్నాం. సహోదరుడు అలెగ్జాండర్ గారు, వారి యొక్క ఇద్దరు కుమారులు, కోడలు, వాళ్ళ మనవరాలను జ్ఞాపకం చేసుకుంటాం. ఆ కుటుంబాన్ని కానీ దీవించి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వాళ్ళ తమ్ముడికి అనారోగ్యంగా ఉన్నారని మేము విన్నాం. వాళ్ళ చివరి తమ్ముడిని మీరే ముట్టి స్వస్థపరిచి ఆయనకు మరలా జీవాన్ని ఇచ్చి ఆయన మళ్ళా నార్మల్ ఉంటకు మీరు కృపంటాయి. సహోదరుడు రాజ్ బీనా కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వి థ్యాంక్ యూ ఫర్ బ్రదర్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ రోనిత్, థ్యాంక్ యూ ఫర్ మనీషా, వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, ఆ కుటుంబాన్ని కానీ మీరు దీవించి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్లనిచ్చి నాయన ఆ కుటుంబం అంతా యేసయ్య కొరకు జీవించే శక్తిని, కృపను, భాగ్యాన్ని వాళ్ళకి. రోనిత్, మనీషా చక్కగా చదువుకొని వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుటకు వాళ్ళు సాధించింది.
రాజ్ వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ ఇద్దరు అనిల్, సునీల్, వాళ్ళ బ్రదర్స్ని కానీ మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈవెన్ థ్యాంక్ యూ లార్డ్, రోహిత్ను బట్టి మీకు వందనాలు, రోహిత్ని బట్టి వందనాలు, ఈవెన్ రేవంత్ను బట్టి థ్యాంక్స్ అయ్యా, పీటర్ను బట్టి, రాయలమ్మను బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని కానీ మీరు దీవించి మెండైన కృపను వాళ్ళపై కుమరించి కావాల్సిన ఆరోగ్య ఆయుష్లను దయచేయండి. పిల్లలు చక్కగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయ్యే కృపను ఇవ్వండి. ముఖేష్ను బట్టి మీకు వందనాలు, మేఘనాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, దేవదానం పరిమళను బట్టి మీకు వందనాలు. ఈ కుటుంబాన్ని కానీ మీరు దీవించి నాయన వాళ్ళకు కావాల్సిన ఆరోగ్య ఆయుష్లను దయచేసి మీ మెండైన దీవెనలు ఆ కుటుంబం కుమరించి పిల్లలు చక్కగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయ్యే బాధ్యతను దయచేయండి. థ్యాంక్ యూ ఫర్ రిచ్చి, థ్యాంక్ యూ లార్డ్ రిక్కీ, థ్యాంక్ యూ వాళ్ళ మదర్ని బట్టి, శ్రీలేఖ గారిని బట్టి వందనాలు. ఈవెన్ వి థ్యాంక్ యూ వాళ్ళ ఫాదర్ చలం గారిని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని కానీ దీవించండి. ఈ పిల్లలు మంచిగా నీ మార్గంలో నడిచే కృపను దయచండి. ఈ నలుగురు పిల్లలు నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా బ్యాప్టిజం తీసుకున్నట్టు వాళ్ళకి సాయం చేయండి. సన్నిని కానీ దీవించి ఆయన కానీ బ్యాప్టిజం తీసుకొని వీళ్ళందరూ ప్రభావ యవనస్తులుగా సంఘంలో ఒక నాయన పిల్లర్స్గా వీళ్ళు నిలబడే కృపను వాళ్ళకి దయచండి. రిచ్చి వాళ్ళ మమ్మీ డాడీని దీవించండి, రిక్కిని ఆశీర్వదించండి. వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్తును కానీ మీరు దీవించండి మేము ప్రార్థిస్తున్నాం. సహోదరి స్వర్ణ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, ఎడ్విన్ను బట్టి వందనాలు, వాళ్ళ భర్త ప్రసాద్ గారిని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని మీ మెండైన నీ కృపతో నింపమని మేము ప్రార్థిస్తున్నాం. సహోదరుడు వినోద్ ఆయన షీలా నాయన వాళ్ళ ఆయుష్ను బట్టి ఆయన ఆయుష్ను బట్టి మీకు వందనాలు. ఈవెన్ వాళ్ళ పాపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నాయన దీవించండి ప్రభు. ఆ కుటుంబంపై ఎల్లప్పుడు మీ యొక్క దీవెనలు ఉమ్మరించి వినోద్ చేస్తున్న పనులలో ఆయన బిజినెస్లో మీరే తోడుని నడిపించండి. ఈవెన్ వి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. నాయన ముఖేష్ను బట్టి, దేవదానంను బట్టి, పరిమళ నాయన మేఘనాన్ని బట్టి కానీ వందనాలు చూస్తున్నాం. ఈ కుటుంబాన్ని కానీ మీ యొక్క మెండైన కృపను బట్టి ఆరోగ్య ఆశీర్వదించాయి. వాళ్ళ చదువులలో మీ తోడు నడిపిస్తున్నాం ఫాదర్. ఈవెన్ వి థ్యాంక్ యూ ప్రభు. ఇంకా యవనస్తులందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం సార్. ప్రతి యవనస్తుని కుటుంబాన్ని సీను సౌఖ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని కానీ మీ మెండైన కృపతో మీకు వాళ్ళ కుమారుని ఆశీర్వదించారు. సహోదరు సునీత, ఆమె భర్త, ఆమె ముగ్గురు పిల్లలను బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని కానీ మాధురి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని కానీ మీకు మెండైన కృపతో నింపమని నేను ప్రార్థిస్తాను. బైబిల్ స్టడీకి వచ్చే ప్రతి కుటుంబం, దగ్గర ఇమానుయేల్ కుటుంబం, సైమన్ గారి కుటుంబం, ప్రభు ఇంకా ఎంతమంది నాయన వస్తున్నారో వారందరికీ పేరు పేరున నుంచి ఈ సంఘంలో ఉండే ప్రతి కుటుంబాన్ని మీ మెండైన కృపతో నింపండి. కావాల్సిన ఆరోగ్య ఆయుష్ను దయచేయండి. ఆయన ఉన్న వాళ్ళంతా బలంగా ఉండటం సాయం చేయండి. కొత్త వాళ్ళు వచ్చి మీరు సూచించుతూ సాయం చేయండి. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తూ మీరు కృపం దయచేయండి. సన్నీ ప్రిన్సిని బట్టి, మా వైఫ్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎల్లప్పుడూ నమ్మకంగా మీ సేవ చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆయన మేము ఒక మందిరం కొరకు వేడుకుంటున్నాం. మీ చిత్తమైతే మాకు ఒక మందిరాన్ని దయచేయండి ప్రభు. మీ చిత్తమైతే నాయన మేము ఒక మందిరం కట్టుకొని ఆరాధించే మా కృపను మాకు దయచేయండి. మా దేశం కొరకు, మా నాయకుల గురించి, మా సంఘాల గురించి, ప్రతి పాస్టర్ గురించి, ప్రతి సంస్థ గురించి, ప్రతి సేవకుల గురించి, మా యొక్క రాజకీయ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. ప్రతి రోగాన్ని మా దేశం నుంచి తొలగించండి. విజయవాడలో ప్రభు నాయన రాజ్ కుమారి ఆంటీని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నాయన ఆ రాజ్ కుమారి ఆంటీని మీరు దీవించి ముట్టి స్వస్థపరచండి. ఆమె తండ్రి వెంటిలేటర్ మీద ఉందని విన్నాం ప్రభా. సువర్చల వాళ్ళ మదర్ని మీరు ముట్టి స్వస్థపరచండి. ఏసఐ రక్తం వాళ్ళలో ఆమెలో ప్రవహింపచేయండి నాయన. ఆమెను లేచి అన్ని పనులు చేసుకుని కృపం దయచండి. ఈవెన్ వి థ్యాంక్ యూ దినేష్ గారిని బట్టి మీకు వందనాలు. హిమ బిందు వాళ్ళ భర్తను ఆయనకు నిన్ననే ఆపరేషన్ అయింది విన్నాం ప్రభు. ఆయన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యి ఆయన మళ్ళీ ఇంటికి వచ్చి ఆయన కుటుంబంగా ఆయన సంతోషం ఉంటకు సాయం చేయండి. సహోదరి నాయన ఈ సింధూరాన్ని బట్టి, రాజేష్ను బట్టి మీకు వందనాలు. ఈవెన్ క్రిస్టియన్ పాపను బట్టి కానీ ఇద్దరు పిల్లలను బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని కానీ మీరు దీవించి మీ మెండైన కృపతో వారిని మీకోవని మేము ప్రార్థిస్తాం. మా సంఘానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని దీవించండి. రాని కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. మీ కృప ఎల్లప్పుడూ వాళ్ళపై థ్యాంక్ యూ నాయన. మా ప్రార్థన మీరు విన్నందుకు మీకు వందనాలు తెలుస్తూ మీ చిత్తమైతే గురువారం రోజు మేమందరం మళ్ళా నిన్ను కూడి నిన్ను ఆరాధించి నిన్ను నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మాకు సాయం చేయండి.
యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమె గట్టిగా చెప్తాం ఆమె. ఆమె చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపై పరిశుద్ధాత్మిక సావాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైనను కాక. ఆమె. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి లైవ్ లో ఉన్న వారికి అందరికీ.